చాలా బాగుండే చికెన్ ఫ్రై. చికెన్ అంటే చేదరించుకునే వాళ్ళు ఎవరండి? చినుకులు కాస్త చిలికి చిలికి గాలివానగా మారి చిందరవందరగా ఉన్నా సరే చికెన్ ఫ్రై తినాల్సిందే అంటున్నారండి. చేసేద్దన్నాడండి. కేజీ చికెన్ లో ఉప్పు, పసుపు, కారం, కొంచెం చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక చిలికిన పెరుగుతో పాటు ఒక చెక్క నిమ్మకాయ పిండి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, ఇలాచి, జాపత్రి, షాజీరా, ఎండుమిర్చి కూడా వేసుకుని 2 నిమిషాల పాటు వేపేసుకున్నాక పూర్తిగా చల్లారి పెట్టేసుకుని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని లేత ముక్క రంగు వచ్చే వరకు వేపేసుకున్నాక పచ్చిమిర్చి, కరేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి మాత్రం వేసుకుని 2 నిమిషాలు వేపేసుకున్నాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేపేసుకోండి. తర్వాత మూత పెట్టుకుని సిమ్ లోనే పావు గంట పాటు నీరంతా ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుకుంటూ చికెన్ ఉడికిపోయేంత వరకు మగ్గబెట్టేసుకున్నాక మరో 5 నిమిషాల పాటు ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు వేపేసుకుని మనం దంచి పెట్టుకున్న మసాలా వేసుకుని ఇంకో 2 నిమిషాలు వేపేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే తీసుకుని తింటే ఉంటదండి. ఈ చికెన్ ఫ్రై కోసం చుట్టుపక్కల అందరూ చిటికలో చుట్టాలుగా మారిపోవాల్సిందేనండి.